ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇమ్యూనిటీ దీని గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం. ఇమ్యూనిటీ అంటే ఆయుర్వేదంలో ఏమంటామంటే ధాతు వృద్ధికర ఔషధాలు అంటామండి. ఈ ధాతు వృద్ధికర ఔషధాల్లో అనేక రకాలు ఉంటాయి. నరాల వీక్నెస్ దాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఈ మాట చెప్పగానే పురుషులందరూ అనుకుంటారు ఇది మ్యాన్ పవర్ పెంచేది, లేకపోతే సెక్సువల్ కెపాసిటీ పెంచేది అన్న ఐడియాలోకి తెలిసిన వాళ్ళందరూ కూడా అలా ఆలోచిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఆయుర్వేదానికి బయట మనం సపోజ్ ఒక వయాగ్రా ఉంది, లేకపోతే ఎన్నో రకాలు వచ్చినాయి డ్రగ్స్ ఇందులో, ఆ టైప్లో పనిచేసేస్తుందని అనుకుంటారు ధాతు వృద్ధికర ఔషధాలు అంటే. ఈ ఔషధాలు అంత స్పీడ్గా పనిచేయవండి. ఇక్కడ ఏమవుతుందంటే మనిషి యొక్క తత్వాన్ని మార్చి మనిషిలో నరాలకి పటుత్వం ఇచ్చి ఆ తర్వాత ధాతువుల్ని పెంచి న్యాచురల్గానే మీరు కోల్పోయిన యవ్వనం కానీ ఈ మగతనం కానీ దాన్ని వెనక్కి తీసుకొస్తాయి. అంచేత ఈ టైం పడుతుంది. ఏదో మనం వేసుకున్న గంటలో మెరకిల్ జరుగుతుంది, ఫాస్ట్గా వస్తుందని ఊహించొద్దండి ఎట్టి పరిస్థితిలో. ఈ ఔషధాల్లో అనేక రకాలు మనం శిలాజిత్తు, అశ్వగంధ, దూలగొండి అంటే మీకు వెరైటీగా ఒకటి చెప్తున్నానండి. ఇలాగ అనేక రకాలు కలుపుతామండి. మన పూర్వకాలంలో లేహ్యాలని, చ్యవనప్రాశ లేహ్యం అని అనేక రకాల లేహ్యాలు మన పూర్వీకులు తిని 70-80 ఏళ్ళు వచ్చినా కూడా గట్టిగా ఉండేవారు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏయో విటమిన్స్ అని, ప్రోటీన్స్ అని, మినరల్స్ అని, లేకపోతే ఎన్నో రకాల డైట్లు, సప్లిమెంట్స్ ఇవన్నీ వేసుకుంటున్నామండి. అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ మూలికలతో చేసిన మందు తినమన్నాం అనుకోండి, వాళ్ళు క్వశ్చన్ వేస్తారు ఏమని, అందులో సి విటమిన్ ఉందా, బి ఉందా, లేకపోతే డి ఉందా, ఇంకోటి ఉందా. ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అని తయారు చేసి మీరు అనేక రకాల పళ్ళు తినటం కానీ ట్యాబ్లెట్స్కి తినటం కానీ చూస్తున్నారు. ఈ ధాతు వృద్ధికర ఔషధాల్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ కిందే లెక్కండి. ఇది తినటం వల్ల ఏమవుతుందంటే ఈ సైజు బాటిల్ ఉంటుందండి. ఇది ధాతు వృద్ధికర హెర్బా పవర్ లేహ్యం, హెర్బా ధాతు లేహ్యం, 2 రకాలు ఉంటాయండి మనకి. ఇందులో ధాతువులు ఎప్పుడైతే పెరిగినాయో మీరు ముసలితనానికి దూరంగా ఉంటారు. ఈ ధాతు వృద్ధికర ఔషధం అనేది ఓన్లీ మగతనాన్ని పెంచడం అని అందరూ అనుకోవద్దండి. మీ శరీరాన్ని గట్టిపరిచి మీకు యవ్వనాన్ని ఇచ్చి మళ్ళీని మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది బాడీలోకి రాకుండా చక్కగా కాపాడి ఈ ధాతు వృద్ధికర ఔషధాలండి. అర్థమైంది కదా. ఈ తీసుకోవడం వల్ల మీకు నరాల పటుత్వం పెరుగుతుందండి, ఎముకలు గట్టిపడతాయి, ఆలోచన శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి బలంగా తయారవుతారు, మగతనం కూడా పెరుగుతుంది. మగతనం అంటే ఓన్లీ మగవాళ్ళు తింటేనే వాళ్ళకి బాడీ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది అనుకోవద్దు. స్త్రీలు కూడా సేమ్ ఔషధాన్ని తీసుకోవచ్చండి హ్యాపీగా. ఎందుకంటే నీరసం రాదు, కాళ్ళు లాగటం అని, నడుము నొప్పి అని, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఈ ధాతు వృద్ధికర ఔషధాల వల్ల తగ్గిపోతాయండి, పురుషులకి స్త్రీలకి కూడా. ఈ 15 ఏళ్ళు దాటిన వాళ్ళు వాడుకుంటే బాగుంటుంది అనమాట. ముందర వాళ్ళకి ఇవి వాడకూడదు. మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయండి శరీరంలో, ముసలితనం వల్ల, ఏజ్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ధాతువులు తగ్గిపోవటం, ఎముకల్లో మజ్జ తగ్గిపోవటం, ఎముకలు మెత్తపడడం, శరీరంలో కండరాలు తగ్గిపోవడం, లేకపోతే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ కానీ, సొరయాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సొరయాటిక్ ఆర్థరైటిస్, ఇలాగ అనేక రకాలన్నమాట. ఆస్టియోపోరోసిస్, ఎన్నో రకాలు, ఐబిఎస్, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనే ఈ బాడీలోకి రాకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనేవి వాడుకోవాలండి. వాడుకుంటే ఏమవుతుందంటే మనిషి చాలా బలంగా తయారవుతారనమాట. ఎప్పుడైతే మీరు బలంగా తయారయ్యారో, మీ ఎముకలు బలపడ్డాయో, మీ నరాలు గట్టిపడ్డాయో, అప్పుడు ఈ బాడీ పెయిన్స్ కానీ, ఎముకల నొప్పులు కానీ, వాత వ్యాధులు కానీ తగ్గడానికి చాలా ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ ధాతు వృద్ధికర ఔషధం ఏదైతే ఉందో మా దగ్గర హెర్బా ధాతు లేహ్యం అనేది, ఇది తీసుకోవడం వల్ల నిద్రలేని వాళ్ళు కూడా బ్రహ్మాండంగా నిద్రపోతారండి, చాలా చక్కగా నిద్రపడుతుందన్నమాట. అలాగని ఏదైనా స్టెరాయిడ్స్ వాడేసామని కూడా అనుకోవద్దండి, అటువంటిది ఏమీ జరగదు. మేము ఆయుష్ పర్మిషన్ తీసుకుని చక్కగా తయారు చేస్తాము. అంచేత మీరు ఎటువంటి భయం లేకుండా, నిద్రలేమి ఉన్న వాళ్ళకి ఈ నిద్రలేమి అనేది సమాజంలో చాలా ఎక్కువ ఉందండి. అనేక మంది ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.
మా ఔషధం ఇచ్చిన తర్వాత ఈ ధాతువృద్ధికర లేహ్యం తీసుకున్నాక, సార్ నాకు చాలా చక్కగా పనిచేస్తాను సార్ మీ మందు. బ్రహ్మాండంగా నిద్రపోతున్నాం. నిద్రపోయి ఎలుగొచ్చాక లేస్తున్నాం. ఇదివరకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేది. నిద్ర పట్టినా కానీ ఏదైనా చప్పుడైనా, ఎవరైనా ఫోన్ చేసినా, ఏదైనా అవసరం మెలకు వస్తే కనుక ఇంక నిద్ర పట్టేది కాదండి. ఇప్పుడు అలాగేమీ లేదు. చాలా యాక్టివ్ అయిపోయాం ఫిజికల్గా, మెంటల్గా కూడా. అలాగే మగతనం కూడా బాగా పెరిగింది. అది కాకుండా మాకు ఈ నిద్రలేం అనేది లేకపోవడం వల్ల, చాలా చక్కగా నిద్రపోవడం వల్ల, పొద్దుట లేగటం వల్ల ఎంత ఫ్రెష్గా ఉందంటే మాకు చాలా చాలా ఇబ్బందులు తగ్గిపోయిందండి. మీరేమో అది ఓన్లీ మ్యాన్ పవర్ కోసం లేకపోతే ధాతువృద్ధికర ఔషధం అన్నారు. కాదు అని మాకు ఫీడ్బ్యాక్ చాలా వస్తుందన్నమాట. ఈ స్త్రీలకి మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటుంది కదండి, నెలవారీ అంటాం. ఆ టైంలో ఏంటంటే చాలా మినరల్స్ బయటికి వెళ్ళిపోతాయి వాళ్ళకి. జీవితాంతం ఎవ్రీ మంత్ వస్తుంది కదా అది. నెలకి సంవత్సరానికి 12 సార్లు అనుకోండి. ఒక 50 ఏళ్ళు వాళ్ళు రావాలంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చింది. పోనీ 30 ఏళ్ళు 50 ఏళ్ళు తక్కువ అనుకోండి, ఇప్పుడు రావట్లేదు అలాగా. ఒక 30 ఏళ్ళు వచ్చినా కానీ 30 12 అండి, అర్థమైంది కదా, ఒక 360 సార్లు. అంటే ఎంత ధాతువులు ఈ బ్లీడింగ్ వల్ల ఎన్ని మినరల్స్ బయటికి వెళ్ళిపోతున్నాయో మీరు అర్థం చేసుకోండి. అటువంటి మినరల్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అంటే ఇటువంటి లేహ్యాలు స్త్రీలు కూడా తప్పనిసరిగా తినాలండి. అలాగే మెనోపాజ్ టైంలో మానసికంగా వీక్ అవుతారు. కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఆ కాల్షియం డెఫిషియన్సీ రావడం వల్ల ఏం చేస్తున్నారు, డాక్టర్ గారు మీరు స్త్రీలు కదా కాల్షియం డెఫిషియన్సీ ఉందని ఒక కాల్షియం ట్యాబ్లెట్ రాస్తారు. రాస్తే ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ అది ఒక 6 నెలలో 3 నెలల్లో సంవత్సరం వాడి ఆపరండి. ఎముకలు మెత్తబడకుండా ఉంటాయంట, కాల్షియం తినేయచ్చంట అని జీవితాంతం తినేస్తారు. మళ్ళీ ఆయన అడగరు. ఎన్నాళ్ళైనా వీళ్ళు సొంతంగా తెచ్చుకుని తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాల్షియం డిపాజిట్స్ అనేవి కూడా బాడీలో పెరగటం వల్ల బ్లాక్లు క్లాట్లు రావడానికి ఆస్కారం ఉంది. అందుచేత ఏంటంటే ఈ కాల్షియంను కూడా మీరు న్యాచురల్గా కాల్షియం తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు తిన్న ఆహారాన్ని అబ్జర్వ్ చేసి బాడీలో తీసుకున్న ఆహారం బాడీకి సప్లై అవ్వాలి అంటే దాని యొక్క శక్తి, ఇటువంటి ధాతువృద్ధికర ఔషధాలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న ఆహారంలో ఉన్న ఏ అయితే బాడీకి శక్తినిచ్చే రసాలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా మీ శరీరానికి చక్కగా అందేలాగా చేసి మీరు ఆరోగ్యంగా, బలంగా, ఎక్కువ రోజులు జబ్బులు లేకుండా దూరంగా ఉండాలి అంటే ఇటువంటి ఔషధాలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇప్పుడు కరోనా లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా లేహ్యం అంటే ఇమ్యూనిటీ పెంచడం. ఇమ్యూనిటీ పెంచిన వాళ్ళకి, ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వాలి. కరోనా లాంటి మహమ్మారి ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వలేదంటే మనం ఎన్ని వ్యాధుల నుంచి బయటపడవచ్చో చూసుకోండి ఈ ధాతువృద్ధికర ఔషధం తినడం వల్ల. ఓకేనండి. అంచేత మీరు జాగ్రత్తగా ఎటువంటివి వాడుకుని వ్యాధుల నుంచి దూరంగా ఉండాలని కోరుతున్నాను. నమస్కారం.